కర్కాటక రాశి వారి ఫలితములు. కర్కాటక రాశిలో రవి ఉన్నాడు. శని ఎక్కడున్నాడు? అష్టమంలో ఉన్నాడు. అంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం చూపిస్తుంది. అష్టమ శని ప్రభావం అంటే ఎంత విస్తృతంగా ఉందంటే చాలా విస్తృతంగా ఉంటుంది. దానికి తోడు రాహు దృష్టి కూడా ఈ కర్కాటక రాశి మీదే ఉంది. ఆ కర్కాటక రాశిలో రవి ఉన్నాడు. రవి మీద రాహు దృష్టి ఉంది, రవి మీద శని దృష్టి ఉంది. శని దృష్టి రాహు దృష్టి పడగానే ఈ యొక్క శని భగవానుడు ఎవరి కుమారుడు? రవి కుమారుడు. సూర్యదేవుని యొక్క కుమారుడు శని భగవానుడు. కానీ శత్రుత్వం ఇద్దరికే అత్యధికమైన శత్రుత్వం కలిగి ఉంది. శనివర్తు రాహువు. శని ఏ ఫలితాలు ఇస్తాడో రాహు అదే ఫలితాలు ఇస్తాడు. రాహు ఏ ఫలితాలు ఇస్తున్నాడో శని అదే ఫలితాలు. వీళ్ళిద్దరూ మిత్రభావంకులు. ఇద్దరూ కలిసి రవి మీద పడ్డారు కర్కాటక రాశి మీద. ఎప్పుడైతే కర్కాటక రాశి పడ్డారో కర్కాటక రాశి వారి పరిస్థితి ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు. వీడు సంపాదించేది 100 రూపాయలు అయితే ఖర్చు పెట్టి 150 వస్తుంది. అనారోగ్యమైన పరిస్థితులు కలదు. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆరోగ్యం చూసుకోవడం. ఆరోగ్యం లేకపోతే ఏం చేసేది లేదు. కానీ అనారోగ్యమైన పరిస్థితులకి తలదిల్లిపోతున్నారు. అలాగే వృద్ధులైన వారు, కర్కాటక రాశిలో వృద్ధులైన వాళ్ళు ఒక 70, 60 దాటి 70, 80 సంవత్సరాలు వృద్ధులైన వారి విషయంలోని కుమారులు అవ్వచ్చు, మనవలు అవ్వచ్చు, ఎవరైనా ఉంటారు. ఇప్పుడు వృద్ధులైన వారి గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు. కానీ వృద్ధులైన పోషించేంత గొప్పవాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు ఉండలేదు. కానీ వాళ్ళ ఆరోగ్యాన్ని మాత్రం అతి జాగరూకతగా చూడాలి. కనిపించని దేవుడిని మొక్కే కంటే కనీ పెంచిన తల్లిదండ్రులను మొక్కండి అని నేను చెప్తున్నాను. కనీ పెంచిన తల్లిదండ్రులే మనకు దేవతలు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, పతిథి దేవో భవ, ఇలాగ చెప్పారు. మొట్టమొదటి చెప్పింది మాతృదేవో భవ, తర్వాత చెప్పింది పితృదేవో భవ అన్నారు. మొట్టమొదటి భగవంతుడే గొప్పవాడని చెప్పింది అనలేదు. అక్కడ భగవంతుని కొలంలో ఎక్కడ చెప్పలేదు. మనలోనే ఉండాలి. అటువంటి విధానంగా చూసుకోవాలి వృద్ధులైన తల్లిదండ్రుల్ని. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారు దూకుడు స్వభావాన్ని చూపించరాదు. మనకి జాబునిచ్చి ఉద్యోగాన్ని ఇచ్చిన అతను మనకు బాస్, అధిపతి అయిన డబ్బులు వస్తున్నాయి మనకు ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఆయన గౌరవించుకోవడం, మాట్లాడాలి కానీ వినయ విధేయతగా మాట్లాడాలి. అలా కదా చెప్పేవాళ్ళు చేస్తా ఉంటాయా అంటే ఏమంది ఉద్యోగం పోయి, అంతకంటే ఏం లేదు. ఏం కొట్టలేదు, తిట్టలేదు. నీకెంత పవర్గా ఉందో నా దగ్గర ఉద్యోగం చేయడానికి పనికిరావు, అతను పోని చెప్పేసి డిస్మిస్ చేస్తారు. ఆ డిస్మిస్ చేస్తే ఏమైంది? ఉద్యోగం పోగానే ఏమైంది? కుటుంబ సంరక్షణ ఆగిపోయింది. కుటుంబ సంరక్షణ ఆగిపోద్ది. కుటుంబ సంరక్షణ ఆగిపోయిందంటే ప్రతి ఒళ్ళు బిగ్గరలు అయిపోతున్నారు కదా. ఇప్పుడు తెల్లవారు లేచి లెగ్గానే కాఫీ తాగాలి. ముందు ఆ కాఫీ డబ్బు ఉండాలి, తర్వాత మళ్ళీ టిఫిన్ చేయాలి, డబ్బు ఉండాలి. ఇక్కడి నుంచి వెళ్ళి కూరగాయలు అయింది అమ్మంది, డబ్బు ఉండాలి. మనిషి మాట్లాడితే డబ్బు 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 అనేది వస్తుంది. ఇక్కడ దాని ఉద్యోగం అనేది లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? పోలేండి, ప్రార్థందే ఉన్నంత ఉద్యోగం సంపాదించే వరకు ఉన్న డబ్బులనే ఒబ్బడిగా వచ్చి కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయి, ఏది మిగలతాం. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్నవారు కర్కాటక రాశి వారు ఏలినాటి అష్టమ శని ప్రభావాన్ని బట్టి చాలా జాగరూకతగా మెలగాలి, వినయ విధేయతతో మాట్లాడాలి. ప్రతి వారికి కూడా చెప్పేది సంపూర్తిగా వినండి, పరిపూర్ణంగా విని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ రాశి వారు బాగుంటుంది. అలాగే ఈ కర్కాటక రాశి వారికి ఏమండి కళ్యాణ విధానాలుగా ఉన్నది. ఈ శ్రావణ మాసంలో పెళ్లి చేయడం జరుగుతుందా, అవుతుందా అని
శని కళ్యాణకారకుడు. శని అనగానే జడిసిపోతారు, బాబా శని వద్దా అని జడిసిపోతారు. శని లేనిదే సర్వం లేదు. శని ఉండాలి. ఎలా ఉండాలి శని? మంచి అయినా చేయాలి, చెడు అయినా చేయాలి, మిడిల్గా ఉండకూడదు, డ్రాప్ అయి ఉండకూడదు. మంచి చేసేందుకు శిఖరాగ్రాన్ని కూర్చోబెడేస్తాడు, చెడు చేసినట్టే పాతాలను దొక్కేస్తాడు, చంపడం. శని వల్ల ఆయుష్ తీరిపోయిందన్న కూడా ఒకడు లేడు. శని ఆయుష్కారకుడు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ధనం లేకపోయినా అనుకున్న విధానంలో సంబంధ విధానాలు మీరు ప్రయత్నం చేయండి. పక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదని పెద్దలు అన్నారు. కాబట్టి శని కళ్యాణకారకుడయ్యాడు. శనికి తోడు రాహువు కూడా కళ్యాణకత్వానికి కారకత్వమై వారి ఇద్దరు దృష్టి కర్కాటక రాశి మీద వీక్షణ ఉండ కాబట్టి కళ్యాణ విధానం. డబ్బే లేదనుకుంటున్నామండి, పెళ్ళి ఎలా చేస్తామండి అని అంటారు. దీనికి పెళ్లి చేయడానికి డబ్బుతో సంబంధం లేదు. ఇల్లు కొనడానికి పెళ్లి చేయడానికి డబ్బుతో సంబంధం లేదు. వస్తుంది, ఎలా వస్తారని కాదు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, అది ఎవరో ఊహించదు. ఆ రకంగా ఈ కర్కాటక రాశి వారికి ఉంటుంది. ఇక అనారోగ్యమైన పరిస్థితులు ఎక్కువగానే కనపడుతున్నాయి కాబట్టి ప్రతి చిన్న విషయంలోని కూడా జాగరూకతను తీసుకుని ముందుకు వెళ్ళాలి. సరేనండి. ఈ యొక్క అనారోగ్యాలు, ఈ ఉద్యోగాలు పోవడాలు, లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి కదండి, మా యొక్క పరిస్థితి ఏంటి, ఏం చేస్తే దీనికి నివారణ సాగుద్ది అనే ఒక కోచిన వస్తుంది. దానికి ఏం చేయాలి? కర్కాటక నిశాకర. కర్కాటక రాశికి అధిపతి ఎవరు? నిశాకరుడు, అంటే చంద్రుడు. చంద్రుడు అంటే చంద్రుడిని ఎక్కడ పెట్టారు? పాల సముద్రంలో నుంచి మదనం చేస్తున్నప్పుడు, అమృత మదనం చేస్తున్నప్పుడు చంద్రుడు కూడా పుట్టాడు. చంద్రుడు శాపగ్రస్తుడయ్యి, దక్షిణి యొక్క శాపానికి గ్రస్తుడై రోగిష్టిగా మారితే దక్షిణ శాపం ఇచ్చాడు. పక్షం రోజులు క్షేణచంద్రుడిగా, పక్షం రోజులు పూర్ణచంద్రుడిగా ఉండేలా 15 రోజులే. ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఏం చేయను మహాత్మా, క్షయరోగిగా మారిపోయాను అని పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు తన శిరస్సును గడించుకుంటాడు. అప్పుడు చంద్రశేఖరుడు అనే నామము ఈశ్వరుడికి వచ్చింది. చంద్రశేఖరుడు అనే నామం వచ్చింది కాబట్టి ఈ యొక్క నామ విధానాన్ని బట్టి ఇందులోని క్షీణచంద్ర విధానం నడుస్తుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి చంద్రశేఖరుడు అయినటువంటి శ్రీశైల దర్శనాన్ని చేసుకోవడం చాలా మంచిది. అయ్యా మీరు శ్రీశైలం అంటున్నారు, మేము ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్నాము, శ్రీశైలం మేము ఎక్కడ రాగలం అని అంటారు. అది రాలేరు, కష్టమే, దూరం ఉన్నారు. దగ్గరగా ఉన్న వాళ్ళకైతే శ్రీశైల దర్శనం చూసి వచ్చేస్తారు. శ్రీశైల దర్శనం ఏంది? శ్రీశైల దర్శనమే ఎందుకు చేసుకోవాలని చెప్తాను. 12 జ్యోతిర్లింగములలో ఒక లింగము, 18 శక్తిపీఠములలో ఒక అమ్మవారు భ్రమరాంబ, మల్లికార్జున వారు. కాబట్టి ఆ 2 క్షేత్రాలు కలిసి ఉన్న కాశీ అన్నపూర్ణ, కాశీ విశ్వేశ్వరుడు అలా కలిసి ఉన్నాయి. అటువంటి విధానంగా ఈ యొక్క క్షేత్రం ఉంది కాబట్టి ఇది చేసుకోండి. లేదు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో ద్రాక్షారామ పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామం, అక్కడ భీమేశ్వర స్వామిని అభిషేకాన్ని చెప్పించి దర్శనం చేసుకోండి. లేదు ఇంకా దూరంగా ఉంది, మేము చేయలేమండి, అంత దూరాలు వెళ్ళాలండి, అంత ధనం లేదు, మీరే చెప్పారు కదా ధనం లేదని. కాబట్టి అలా అంటారు, మీ యొక్క ఊరిలో ఉన్న శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అష్టమ శని ప్రభావంలోని అత్యధికమైన నష్టదాయకమైన కష్టదాయకమైన ఫలితములు పొందుతున్నారు. కాబట్టి లైలాన్ థ్రెడ్ అని సిటీల్లో లైలాన్ థ్రెడ్ దొరుకుతుంది, ఓ దారపతిలు, అది కొని మారేడు దళములను తీసుకొచ్చి సోమవారం నాడుకి కావాలి కాబట్టి ఆదివారం సాయంత్రమే తీసుకొచ్చి శుభ్రంగా తలస్థానం శుభ్రం ఈ మనిషి ఆ ఇంటి ఇల్లాలు భార్య శివనామస్మరణ చేస్తూ మారేడు దళముల్ని
మాల కింద చుట్టమనండి. ఈ మారేడు దళాలు మాల కింద చుట్టి మనం వేసే శివలింగానికి ఆ మాల సరిపోవాలి. శివలింగం ముందంటే మాల ఎంతో పెట్టగలుగుతా కుర్తి పెద్దది కావాలి. ఆ శివలింగానికి సరిపడగా మారేడు దళమును చుట్టండి. అలాగే నల్ల ద్రాక్ష పండుని కంపల్సరిగా తీసుకుని నల్ల ద్రాక్ష పండుని లేకపోతే అల్ల నేరేడు పండును అల్ల నేరేడు పొడిలో ఉన్న గింజ తీసేసి ఆ కండనంతా కూడా మిక్సీలో వేసి ఒక జ్యూస్ చేయండి. ఆ జ్యూస్ని తీసి పచ్చకర్పూరం కూడా కలిపి అందులో ఒక నీళ్ళల్లో కలిపి అభిషేకం చేయించాలి. ఈ అల్ల నేరేడు పళ్ళు దొరికే రోజుది దొరుకుతున్నాయి. దొరకకపోతే నల్ల ద్రాక్ష పళ్ళు ఆ రసాన్ని పాలు పెరుగుతూనే నెయ్యి పంచామృతాలు అన్నితో పక్కన ఇది ఉండాలి. ఇది అయిన తర్వాత శివలింగానికి అభిషేకం అయిపోయింది. ఆ అభిషేకం అయిన తర్వాత అష్టోత్తర పూజ చేస్తారు. అష్టోత్తర పూజ అయిపోయింది. అష్టోత్తర పూజ అయిపోయిన తర్వాత వస్త్రం సమర్పయామి అంటారు. మనం ఒక తెల్లటి చిన్న తువ్వాలు వంటిది టవల్లాడిది చిన్నది పెద్ద అది అక్కలేదు చిన్న తువ్వాలాడిది పూజా స్టోర్లో అమ్ముతారు. అది తీసుకెళ్లి పంతులు గారికి ఇస్తే ఆ పంతులు గారు దాన్ని కిరీటంగా తయారు చేసి అక్కడ పెడతారు. శివుని తల మీద పెడతారు, శివలింగం మీద. ఆ తర్వాత మాల కూడా వేస్తారు. ఈ మాల వేయించండి. ఈ మాల వేయించి అక్కడ ఉన్న భక్తులకి ఎవరైతే ముత్తైదువులతో కలిసి పండు ముత్తైదువులు అంటారు. భార్యాభర్తలు ఇద్దరు కనిపిస్తే చాలా దృష్టి ఉంటుంది. లేదు పార్వతీ సమేతంగా ఊహించి అమ్మవారు పెద్ద వయసు ఉండాలి. అమ్మవారు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉండాలి. ఉన్నవాళ్ళు వాళ్ళకి కనపడితే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న కుంకుమను తీసుకుని వారికి బొట్టు పెట్టి కాళ్ళకు నమస్కరించాలి. ఇలా నమస్కారం చేస్తే అష్టమ శని ప్రభావం నుంచి అలాగే రాహు ప్రభావం నుంచి కూడా వస్తున్న వివిధమైనటువంటి పరిస్థితులు సమసిపోయి శుభదాయకమైన పరిస్థితులను పొందగలరు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు చక్కని విధానంగా చేసుకుంటారు.